హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈలోపు సన్ రైజ్ హైదరాబాద్ టీంలో అయితే ఒక ఇంపార్టెంట్ చేంజ్ వచ్చింది. అది మనం వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాం. అదేవిధంగా ఒక టాక్ అయితే వస్తుంది. నేను కామెంట్ సెక్షన్లో అండ్ బయట కూడా చూశాను, సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ కాస్త వీక్ ఉందా ఈసారి అని చెప్పి. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి లెజెండ్ ప్లేయర్స్ వెళ్ళిపోవడంతో ఎస్ఆర్హెచ్ బలహీనమైందని చాలామంది భావిస్తున్నారు. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది కంప్లీట్ ఈ వీడియోలో ఉంటుంది. ఈ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే గట్టిగా వీడియోని ఒక లైక్ చేసే వీడియో చూడండి. అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా అండ్ కామెంట్ చేయండి, ఈసారి ఐపీఎల్లో ఈ ఎస్ఆర్హెచ్ తరఫున సూపర్ హిట్ అవుతారని మీరు భావిస్తున్న ఇద్దరు ప్లేయర్స్ నేమ్ అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి అప్డేట్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ సంబంధించి మన ఛానల్లో ఎర్లీగా ఉంటుంది, అన్ని అనాలిసిస్ వీడియోస్ కూడా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ లైనప్ వీక్ ఉందని చెప్పి అండ్ బ్యాటింగ్లో కొందరు మంచి ప్లేయర్స్ని విడిచిపెట్టారని చెప్పి టాక్ అవుతుంది. సో ఒకసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ యాక్చువల్గా ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు అండ్ వాళ్ళలో అంత కెపాసిటీ ఉందా అని క్లియర్గా చూసినట్లయితే ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది చూడండి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మనం చాలాసార్లు చెప్పుకున్నట్లు వీళ్ళు ఓపెనర్స్గా వస్తారు. 2024లోనే వీళ్ళు ఒక ట్రెండ్ సెట్ చేశారు. 150 అండ్ 200 రన్స్ కొట్టే 20 ఓవర్స్లో కొట్టడం చాలా ఈజీ అని వీళ్ళు ప్రూవ్ చేశారు. అండ్ అలాంటి పార్ట్నర్షిప్ మళ్ళీ ఓపెనర్స్కి అయితే వీళ్ళిద్దరు ఉండబోతున్నారు. అండ్ అదే ఫామ్లో ఉన్నారు, అంతకంటే కాస్త రాటుదేలారని చెప్పొచ్చు. మెయిన్గా అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్లో కూడా అభిషేక్ శర్మ ఈ సంవత్సరం సూపర్ హిట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ యథావిధిగా ఊచకొతకు వస్తున్నాడు ప్రతి చోట. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఆర్డర్లో 50% బలం వీళ్ళదే. సో వీళ్ళిద్దరిట్లో ఒకరు ఖచ్చితంగా ఆడితేనే ఎస్ఆర్హెచ్కి ఆ కెపాసిటీ అయితే ఉంటుంది, ఆడతారు కూడా. సో అలాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్స్. అండ్ ఈసారి వచ్చినటువంటి ఇంకొక బిగ్ చేంజ్ ఇషాన్ కిషన్. సో ఒకప్పుడు ఐపీఎల్లో ఇషాన్ కిషన్ అంటే అదొక ఇన్నింగ్స్ మామూలు వేగంగా కొట్టాడు, రన్స్ ఇస్తాడు, చాలా ఫాస్ట్గా 6లు 4లు కొడతారు. కానీ మెల్లిగా ఏమిటంటే ఇషాన్ కిషన్ ఫామ్ పోవడము అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఇతన్ని దూరం పెట్టడము, మొత్తానికైతే ముంబై ఇండియన్స్ కూడా ఇతడు వద్దనుకొని వదిలేసింది. సో ఎస్ఆర్హెచ్ ఇలాంటి టైంలో భారీ ధర 11 కోట్ల పైన పెట్టి ఇతను తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మెయిన్గా అండ్ బిగ్ హిట్టింగ్ చేస్తాడు, స్లోగా ఆడాడు అండ్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. సో ఇలాంటి ప్లేయర్ నాకు తెలిసి పోయిన సీజన్ కంటే ఇషాన్ కిషన్ యాడ్ కావడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ హిట్ అయినట్లయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. టాప్ 3 కూడా ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తారంటంలో సందేహం లేదు. అండ్ 4th నితీష్ కుమార్ రెడ్డి ఇంకా ప్రాక్టీస్ క్యాంప్కి అయితే రాలేదు. మెయిన్గా ఇతనితో వచ్చిన బాధ ఏంటంటే ఇంజరీతో బాధపడుతున్నాడు. దీనివల్ల ఫీల్డింగ్ ఆర్ బౌలింగ్ ఎఫెక్ట్ అవుతుందా ఆర్ బ్యాటింగ్ ఎఫెక్ట్ అవుతుందా, లేకుంటే క్యాంప్కి ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి వచ్చేవాడు. సో నితీష్ కుమార్ రెడ్డి అయితే సీజన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి ఇంజురీ అప్డేట్ అయితే నెగిటివ్గా లేదు. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ సంవత్సరం పోయినసారి కంటే ఇంకా చాలా మంచి ప్లేయర్ అయ్యాడు. ఇంటర్నేషనల్గా చాలా పెద్ద ఇన్నింగ్స్లో ఆడాడు, కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్లేయర్ యొక్క కెపాసిటీ కూడా పెరిగింది. సో నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ టైం కంటే డిఫరెంట్ ప్లేయర్. అండ్ ఒకవేళ పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లయితే నితీష్ కుమార్ రెడ్డి ఫెంటాస్టిక్ ప్లేయర్ అవుతాడు ఈ సీజన్లో సన్ రైజ్ హైదరాబాద్కి. అండ్ ఇది ఇతని కెరీర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరొక హార్దిక్ పాండ్యా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇతడు కూడా ఈ సీజన్లో ఈ ఎస్ఆర్హెచ్కి పోయినసారి కంటే ఇంకా హెల్ప్ కాబోతున్నాడు. మరొక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ పోయిన సీజన్ కంటే ఈ సీజన్ సేమ్ అదే రేంజ్లో ఉన్నాడని చెప్పొచ్చు. కాస్త ఆ స్పీడ్ అయితే తగ్గింది. సో మొత్తానికి ఎప్పటికైనా కూడా హెన్రిచ్ క్లాసెన్ డేంజరస్ హిట్టర్. T20లో ఒక మ్యాచ్ విన్నర్, అందులో సందేహం లేదు. అండ్ ఇతడు చాలా హెల్ప్ అవుతాడు. అండ్ నెంబర్ 6 అభినవ్ మనోహర్ ఫస్ట్ టైం వచ్చిన ప్లేయర్. అండ్ పోయినసారి మనం తీసేసిన రాహుల్ త్రిపాఠి అండ్ అబ్దుల్ సమద్ కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు, వేరే టీంకి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎలా ఆడతారో కానీ అభినవ్ మనోహర్ అయితే సెట్ అవుతాడు అనుకుంటున్నాను. అండ్ నెంబర్ 7 అథర్వ టైడే ఉండొచ్చు. ఇతడు ఒక యంగ్ ప్లేయర్ అండ్ డొమెస్టిక్ సర్క్యూట్లో చాలా బాగా ఆడతాడని పేరుంది. సో పోయిన సీజన్తో పోలిస్తే ఈసారి ఇక్కడి వరకు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అండ్ కొత్తగా వచ్చినటువంటి ప్లేయర్ వియాన్ ముల్డర్. సో సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఆల్రౌండర్. ఇతడు బౌలింగ్ కంటే బ్యాటింగ్లోనే చాలా ఫేమస్. సో మ్యాచ్లు గెలిపిస్తాడు అండ్ చాలా బీభత్సమైనటువంటి హిట్టింగ్ చేయగలడు, 6లు 4లు కొట్టగలడు, ఒక మ్యాచ్ విన్నర్. సో ఇంతమంది బ్యాట్స్మెన్ ఉన్న తర్వాత వియాన్ ముల్డర్ బ్రైడన్ కార్స్ ప్లేస్లో రావడం చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బౌలింగ్ మనకు వీక్ అని అంటున్నారు, ఆ వీక్ ఏంటో ఇప్పుడు నెక్స్ట్ బౌలర్స్కి డిపార్ట్మెంట్ చెప్పేటప్పుడు చెప్తాను. సో వియాన్ ముల్డర్ అయితే బ్యాటింగ్లో ఒక చాలా పెద్ద అసెట్ కాబోతున్నాడు ఈసారి. లోవర్ ఆర్డర్లో మామూలు హిట్టింగ్ ఉండదు వియాన్ ముల్డర్ది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అతని మ్యాచెస్ అన్నీ మీకు అర్థమవుతుంది, అతని హిట్టింగ్ రేంజ్ అనేది. సో చాలా ఫెంటాస్టిక్ అడిషన్ ఇదని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి. అండ్ ప్యాట్ కమిన్స్ ఎలాగో ఉన్నాడు, అతను బ్యాట్స్మెనే. ప్యాట్ కమిన్స్ చివర్లో వచ్చి చాలా వేగంగా రన్స్ కొడతాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఇంజురీ ఉంది. సో దాని అప్డేట్ ఏంటంటే
అతడు నేను వస్తానని అతడే ప్రకటించాడు. సో ఆ ఇంజురీ ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది చూడాలి. కెప్టెన్సీ అయితే ఇతడు ఇంజురీ ఉన్నా కూడా కెప్టెన్సీ చాలా అవసరం ప్యాట్ కమిన్స్‌ది. కొద్ది ఇంజురీతో కూడా ఆడొచ్చు. ఎందుకంటే ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నా కూడా కరెక్ట్ కెప్టెన్ లేకుంటే వీళ్ళంతా పర్ఫార్మెన్స్ చేయలేరు. మనం ఎన్నో మ్యాచెస్ చూసాం, ఎన్నో సీజన్స్ చూసాం. సో ప్యాట్ కమిన్స్ అయితే ఖచ్చితంగా టీమ్‌కి అవైలబుల్ ఉండాలి. ఒకవేళ బౌలింగ్ కాస్త తక్కువ వేసినా కూడా టీంలో ఇతని ప్రెజెన్స్ అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్‌కి వస్తే భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను తీసేశారు. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ అంతా వీక్ అయిపోయింది అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కానీ వాళ్ళ బదులు తీసుకున్నటువంటి మహమ్మద్ షమి అయితే ఒక మంచి ఆల్రౌండ్ బౌలర్. బౌన్సర్, ఫాస్ట్ బౌలింగ్, యార్కర్, స్లో బాల్స్ చాలా విధాలుగా వేయగలడు మహమ్మద్ షమి. కానీ ఈ మధ్య ఇంజురీతోనే అతడు అంత ఫోకస్లో లేడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతడు తన పాత మహమ్మద్ షమి ఎలా వేసేవాడో ఆ రేంజ్కి అయితే వచ్చేసాడు. ఇది ఎస్ఆర్హెచ్కి చాలా శుభపరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ వేసే అంత బౌలింగ్ ఇతడు సింగిల్గా కూడా వేయగలడు. సో వాళ్ళు తక్కువని కాదు, కాకపోతే మహమ్మద్ షమి వాళ్ళకంటే తక్కువేం కాదు. ఇంకా ప్రజెంట్ ఫామ్లో ఉన్నటువంటి మహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యొక్క ఎంత డిఫరెంట్గా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ముల్లర్. సో ఇతడు బౌలింగ్ ఓపెనింగ్ కూడా చేస్తాడు చాలా లీగ్స్లో. సో ఇతడైతే ఒక 2-3 ఓవర్లైనా కూడా చాలా ఎఫెక్టివ్గా వేయగలడు. సో మొత్తానికైతే ఇదొక డిఫరెంట్ వెరైటీ ఉంది ఎస్ఆర్హెచ్ టీంలో ఈసారి. అండ్ మరొక ప్లేయర్ ఈసారి నేను వెయిట్ చేసే ప్లేయర్ హర్షల్ పటేల్. ఎందుకంటే 2024లో మన ప్లేయర్స్ 200 కొట్టారు, కొన్నిసార్లు 240 ఇలా వెళ్ళినా కూడా ప్రత్యర్థి టీం అవలీలగా చితకబాదేశారు. భువనేశ్వర్ కుమార్ అయినా అండ్ చివరిలో నటరాజన్ కాస్త కంట్రోల్ చేసేవాడు. కానీ మొత్తానికైతే మన బౌలర్స్ని చాలా వరకు హిట్టింగ్ చేశారు. సో అలాంటి బ్యాట్స్మెన్ని కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా హర్షల్ పటేల్ అవసరం. ఎందుకంటే హర్షల్ పటేల్ ఫాస్ట్ చేస్తాడని కాదు, బాల్ని స్లో చేస్తాడు. సో ఎలా ప్రత్యర్థిని ఊహించకుండా బాల్ వేయాలో హర్షల్ పటేల్కి తెలుసు. అందుకే కన్సిస్టెంట్గా పర్పుల్ క్యాప్ అయితే హర్షల్ పటేల్ తీసుకుంటూ ఉంటాడు. ఈ సీజన్లో నేను చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే ప్లేయర్ అయితే హర్షల్ పటేల్. ఎందుకంటే ఎలాగూ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ చాలా పెద్ద స్కోర్లు కొడతారు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి బౌలర్ పర్టికులర్గా అవసరం. ఎందుకంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ చెలరేగిపోతారు బౌలర్స్ మీద. అలాంటి టైంలో ఈ స్లో బాల్స్ అనేటువంటివి ఖచ్చితంగా క్యాచ్లకు వెళ్తాయి. సో హర్షల్ పటేల్ ఈసారి చాలా డిఫరెన్స్. పోయినసారి ఇంత మంచి స్లో బౌలర్ లేడు. మామూలుగా వేశారు ఉనాడ్కట్ అండ్ అదేవిధంగా ప్యాట్ కమిన్స్. కానీ ఇతడు ఒక స్పెషలిస్ట్ స్లో బౌలర్. ఫాస్ట్ వేస్తాడు, సడన్గా పేస్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ తర్వాత ప్యాట్ కమిన్స్ ఎలాగో ఉన్నాడు అండ్ ఇతని ఫిట్నెస్ మీద మొత్తం ఆధారపడి ఉంటుంది ఈసారి. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే తను ఫిట్గా ఉన్నా ఆడతాను అతడే ప్రకటించాడు కాబట్టి ఫిట్గా ఉంటాడని ఆశిద్దాం. నెక్స్ట్ రాహుల్ చహర్. పోయినసారి స్పిన్ డిపార్ట్మెంట్లో అసలు ఎలాంటి మార్క్ లేదు. ఈసారి రాహుల్ చహర్ నాడు అండ్ ముఖ్యంగా జిషాన్ అన్సారీ. సో అతడు లోకల్ టోర్నమెంట్లో హయ్యెస్ట్ వికెట్లు తీసిన జిషాన్ అన్సారీ బౌలింగ్ను నేను అబ్జర్వ్ చేశాను. సో అతడు ఒక పర్ఫెక్ట్ గూగ్లీ వేస్తున్నాడు అండ్ మంచి స్పిన్ ఉంది జిషాన్ అన్సారీ దగ్గర. సో ఈసారి స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా బెటర్ అయింది. ఎందుకంటే ఆడెన్ జంపా లాంటి ఇంకొక స్పిన్నర్ వచ్చాడు. సో ఆడెన్ జంపా రెగ్యులర్గా ఆస్ట్రేలియా టీం అతన్ని ఆడిస్తుంది. మెయిన్ వికెట్లన్నీ ఆడెన్ జంపా తీస్తూ ఉంటాడు. సో ఇలాంటి స్పిన్ ఈసారి చాలా వెరైటీ ఉంది. ఫాస్ట్ మహమ్మద్ షమి వేయగలడు, ముల్లర్ వేయగలడు, సిమర్జీత్ సింగ్ వేయగలడు అండ్ ఇషాన్ మలింగా వేయగలడు. సో చాలా వెరైటీ బౌలింగ్ అయితే ఉంది. ప్రత్యర్థిని కంట్రోల్ చేసే యూనిట్ ఉంది. అండ్ ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి కూడా కాస్త బౌలింగ్ వేయగలడు. సో మొత్తానికైతే పోయినసారి బౌలింగ్ యూనిట్లో మిస్ అయింది భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ ఇద్దరిని మాత్రమే. వాళ్ళ బదులు హర్షల్ పటేల్ వచ్చాడు, మహమ్మద్ షమి వచ్చాడు, ముల్లర్ వచ్చాడు, రాహుల్ చహర్ వచ్చాడు, ఆడెన్ జంపా వచ్చాడు అండ్ జిషాన్ అన్సారీ వచ్చాడు. అండ్ పోయినసారి ఇంత బౌలింగ్ లైనప్ లేదు. డెఫినెట్గా బ్యాటింగ్ కంటే నాకు అనిపించేది బౌలింగ్లోనే స్ట్రాంగ్ అయింది ఈసారి ఎస్ఆర్హెచ్. బ్యాటింగ్లో ఎలాగూ పోయినసారి కంటే కాస్త స్ట్రాంగే ఉంది. సో వీళ్ళంతా కలిసికట్టుగా ఎలా ఆడతారు, ఇంజురీస్ ఎలా ఉన్నాయి అనేది చూడడం మాత్రమే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం.